మనం చాలా సీరియస్‌గా ఆలోచించాల్సింది ఏంటంటే, మన దేశంలో ఇప్పుడిప్పుడే ఏదైతే ఆయుధ తయారీ మన దేశంలోనే చేసుకుంటాం. విదేశాల నుండి దిగుమతులు తగ్గించుకోవడం సీరియస్‌గా చేస్తున్నాం. బట్ ఈ క్రంచ్ టైమ్‌లో మన దగ్గర యుద్ధ విమానాల కొరతుంది. ఎందుకంటే ఒక సిస్టమ్ తీసేసాం మనం మిగ్గులు. ఆ ప్లేస్‌లో కావాల్సినయి 140 దాకా కావాలంటే ఇప్పటి నుంచి సమీకరించుకుంటే దాదాపు 5, 6 ఏళ్ళు పడుతుంది. ఇంకా అది తేలలేదు. ఎందుకంటే మన సైన్యం అడుగుతున్నటువంటి పారామీటర్స్ ప్రకారం తయారు చేయగలిగే కెపాసిటీ మన దగ్గర లేదు. విదేశాల్లో ఉన్నటువంటిది అమెరికా యొద్దంటున్నారు వీళ్ళు, రష్యా యొద్దంటున్నారు, సుఖోయిలు వద్దంటున్నారు. లేకపోతే FC-32లు వద్దంటున్నారు. ఫ్రాన్స్ సంబంధించిన రఫేల్ వచ్చేటప్పటికి అదేమో లేట్ అవుతా వస్తున్నటువంటి పరిస్థితులు నడుస్తున్నాయి. ఇంకో పక్కన యుద్ధ నౌకలు ఇప్పుడు పెద్ద ఎత్తున సమీకరిస్తున్నాయి. ఇప్పుడు తయారు చేయడం ప్రారంభిస్తే టైం పడుతుంది. గతంలో కంటే ఆయుధాలు కొన్ని తగ్గి ఉన్నాయి మన దగ్గర. ఇది మనకు ఒక ప్రమాదకరమైనటువంటి సందర్భం. ఈ టైంలోనే మనల్ని దెబ్బ కొట్టడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోందన్న ఒక అనుమానం ఉంది. పాకిస్తాన్ తన దగ్గర ఉన్నటువంటి ఏదైతే టర్కీ, చైనా నుండి వాళ్ళ దగ్గరికి ఆయుధాలు వచ్చున్నాయి. ప్లస్ ఏదైతే అణు పాయింట్ కిందన అక్కడ ఉన్నటువంటి అణ్వస్త్రాలు వాడే అధికారాన్ని తీసుకెళ్ళి ఎవరైతే సైనిక చీఫ్ అయినటువంటి ఆసిఫ్ మునీర్కి ఇస్తా పార్లమెంటే తీర్మానం చేయడం ఒక అనుమానాలకి తావిస్తోంది. సంథింగ్ ఏదో అనేది ఒకటి భారతదేశాన్ని గుప్పెట పట్టే ప్రయత్నం సీరియస్గా జరుగుతున్న సందర్భం. మరొక వైపున చైనాలో ఏదైతే భారీ ఎత్తున ఆయుధ ప్రయోగాలు జరుగుతున్నాయి, సరిహద్దుల దగ్గర మొహరింపులు జరుగుతున్నాయి. చైనా తాజాగా చూస్తే లాక్డౌన్ని సెప్టెంబర్ 15 నుంచి చేయబోతోంది. ఈ లాక్డౌన్ సందర్భంలో మినిస్టీరియల్ ఇన్స్పెక్షన్స్ చేస్తామని ప్రకటించింది. చైనా జాతీయులు ఎవరూ కూడా దేశం విడిచి వెళ్ళొద్దని ప్రకటించింది. విదేశాల్లో ఉన్న చైనీయులందరినీ వెనక్కి వచ్చేయమని ప్రకటించడం, ఇదంతా కూడా సంథింగ్ ఏదో జరుగుతోందన్నటువంటి ఇష్యూ నడుస్తోంది.